దేశమంతా రాములోరి కళ్యాణంలో మునిగిపోయిన వేళ ఆ రామయ్య నడయాడిన పాంబాను దీవిలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో నిర్మించిన పాంబాను వంతెనను జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. దేశంలో తొలి వర్టికల్ సీ బ్రిడ్జ్ని లాంచ్ చేశారు. కొత్త రైలు బ్రిడ్జిని, కొత్త లిఫ్ట్ను రామేశ్వరం తాంబరం రైలును వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ కొత్త రామసేతు బ్రిడ్జి భారత విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శ్రీలంక పర్యటన నుంచి నేరుగా రామేశ్వరం చేరుకున్న ప్రధాని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రామనాథస్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. కాగా బ్రిటిష్ కాలంలో 1914లో నిర్మించిన ఈ బ్రిడ్జి దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019లో శంకుస్థాపన చేశారు ప్రధాని. సముద్రంపై తొలి వర్టికల్ లిఫ్ట్ నిర్మించారు. ఈ వర్టికల్ లిఫ్ట్కు ఒక్క బోల్ట్ కూడా వాడకుండా వెల్డింగ్తో పనులు పూర్తి చేశారు. మొత్తం వంతెన నిర్మాణానికి మొత్తం 62,000 టన్నుల స్టీల్, 3.38 లక్షల బస్తాల సిమెంట్, 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. సముద్రపు అలలకు కొత్త వంతెన తుప్పు పట్టకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సెన్తో కూడిన ట్రిపుల్ కోటింగ్ పూత పూశారు.